నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వాహన యోగాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి ప్రోత్సాహకాలు కలిసి వస్తుంటాయి. ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. వృషభ రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి కుటుంబపరమైనటువంటి చర్చలు జరుపుతుంటారు. వ్యాపార వ్యవహారాలు కూడా కలిసి వస్తుంటాయి. స్నేహితుల యొక్క సలహాలు మేలు చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను సంపాదించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించాలి. మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనులను చేపట్టి పూర్తి చేస్తుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార కార్యక్రమాల్లో అవరోధాలను అధిగమిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని చెరుకు రసముతో అభిషేకించండి. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ విధుల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో తొందరపడకూడదు. వ్యవహారిక విషయాల్లో ఆలోచనలను పదే పదే మార్చుకుంటూ ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పచ్చకర్పూరంతో హారతినివ్వండి. సింహరాశి వారు తాము చేపట్టిన పనుల్లో ఆలస్యాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి, చికాకులను కలగచేస్తుంటాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారాన్ని ఆలస్యంగా పొందుతుంటారు. ప్రయాణాలు వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు అదనపు పని భారాలు పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలను జాగ్రత్తగా ప్రకటిస్తూ ఉండాలి. ఉద్యోగపరంగా స్థానచలన మార్పులు కనిపిస్తున్నాయి. స్నేహితులు అవసరానికి సహకరిస్తుంటారు. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని చందనముతో అలంకరించండి. వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో స్థిరమైనటువంటి ఆదాయ మార్గాలు పొందుతుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. మీకు రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆర్థిక భద్రతను పెంచుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమారస్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు కుటుంబ పరంగా బాధ్యతలు కొంత పెరుగుతూ ఉంటాయి. చికాకుతో కూడిన నిర్ణయాలుంటాయి. వ్యవహారిక విషయాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకమును నిర్వహించండి. మకర రాశి వాళ్లకు వృధా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొని తెచ్చుకోకూడదు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమావేశమవుతుంటారు. సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాకాళి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి.
కుంభరాశి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు. స్థిరాస్తి వివాదాల్లో ఇబ్బందులను అధిగమించాలి. వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అభయాంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. దూరపు బంధువులతో సమావేశమవుతుంటారు. విందు వినోద కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయాలి.